హలో ఫ్రెండ్స్, మీ ఊళ్ళో ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటేసిరా? మాది మున్సిపల్ ఏరియా. మేము ఓటేయడానికి పోయినా. నేను హైదరాబాద్ నుండి ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది నేను ఊరికి వెళ్ళా అని చెప్పి. ఓటింగ్ డేట్ అంటే 11th రోజు పొద్దునే మా నాన్న నేను లేచి ఓటేయడానికి పోయినా. మనం బిడ్డ పొద్దునే పోదాం, మళ్ళీ నువ్వు హైదరాబాద్ పోవాలి, పబ్లిక్ ఉంటారు, ఓటేయడానికి లేట్ అవుతుంది అని చెప్పి పొద్దునే లేపి తీసుకొని పోయింది. దారిలో క్యాండిడేట్లు ఒకరినికోరు మన గుర్తు కంటే మన గుర్తుకి అని చెప్తా ఉన్నారనమాట. సో మన గుర్తుకి వేస్తా అని చెప్పిన. అందరిది మన గుర్తే అనమాట. ఇక్కడ మా నాన్న నన్ను పోలింగ్ పాయింట్ దగ్గర దించి బండి పార్క్ చేస్తారని పోయిండు. ఎక్కడున్నాడా కనిపిస్తలేడు అని చూస్తున్నా. అద్దాలు పెట్టుకున్నా కూడా కనిపిస్తలేడు అనుకోకుర్రి, కొంచెం దూరం పోయాడు అందుకనే కనిపిస్తలేడు. సో ఫైనల్గా మా నాన్న వచ్చినాక మా నాన్నని లోపల పోయినాం. మనకి ఇచ్చిన స్లిప్ని అక్కడ ఉన్న క్యాండిడేట్లకు చూపిస్తే ఏ రూమ్లోకి వెళ్ళాలని చెప్పారు. పోయి నా ఓటర్ ఐడి కంప్లీట్ చేసుకుని వచ్చిన. మీరు కూడా ఓటేసిరా? ఓటేస్తే కమెంట్ చేసేయండి. ఓటు అయిపోయాక చిన్న పనుంటే నర్సంపేట పోయినాము. నర్సంపేట మొత్తం ఎక్కడ చూసిన పోలింగ్ పాయింట్లు, పోలింగ్ దగ్గర పబ్లికే ఉన్నారు. నర్సంపేటలో అట్రాక్టివ్గా ఉంది మాత్రం ద్వారకాపేట రోడ్డుకున్న గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఇట్లా గ్రీన్ పోలింగ్ పాయింట్ అని చెప్పి బాగా డెకరేషన్ చేసిరు. మీరు ఎంతమంది చూసి ఈ పాయింట్ని చూసుంటే కమెంట్ చేసేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.